గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. సో ఈ రోజు నుండి మనం ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించిన టాపిక్స్ చెప్పుకోబోతున్నాము. సో అందరూ కూడా ఈ యొక్క టాపిక్స్ ద్వారా బెనిఫిట్ పొందుతారనేసి అనుకుంటున్నా. సో మనకు ఫస్ట్ ఇయర్లో ఈ సంవత్సరం నుండి మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయింది. సో ఇంతకుముందు 60 మార్క్స్ ఉండేటువంటి క్వశ్చన్ పేపర్ ఇప్పుడు 85 మార్క్స్కు రాయాల్సి ఉంటుంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అంతా కూడా. సో అందులో కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ అవి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇది అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. రీజన్ ఏంటంటే మనకు ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి. సో ఆ ఎగ్జామ్స్కు తక్కువ టైం ఉంది కాబట్టి ఇవి ఒక 30 to 40 వీడియోస్లో మనం చేసి ఇవంతా కూడా ఫస్ట్ ఇయర్ కంటెంట్ ఫర్ ఐపీఈ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026, అంటే మీరు ఫిబ్రవరి మార్చిలో రాయబోయేటువంటి ఎగ్జామినేషన్కు ఈ కెమిస్ట్రీ సబ్జెక్ట్ అన్ని విధాల మీకు 100% మార్క్స్ స్కోర్ చేసే విధంగా ఈ కంటెంట్ను క్రియేట్ చేయడం జరుగుతుంది. సో అందరూ దీని నుండి బెనిఫిట్ పొందుతారనేసి అనుకుంటున్నా. ఓకే, సో డైరెక్ట్గా మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. ఏమంటే అది ఫస్ట్ మనకు బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అని ఫస్ట్ చాప్టర్గా ఇచ్చాడు. సెకండ్ చాప్టర్ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ అనమాట. ఆ స్ట్రక్చర్ ఆఫ్ యాటంలో ఈ క్వశ్చన్. సో మెయిన్గా ఏంటంటే మీరు ఒక్కసారి క్లాసెస్లో లెసన్ వినిండాలి, అప్పుడు నీట్గా అర్థమవుతుంది. నేను కూడా చాలా టాపిక్స్ ఏ వర్డ్ ఒక వర్డ్ టు వర్డ్ మీకు అర్థమయ్యేటట్టు చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ఆఫ్ లైట్, అండ్ సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ దట్ ఈస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇవి అప్పుడప్పుడు మనకు అంత ఎక్కువగా అడగడు, బట్ ఇంపార్టెంట్ అనమాట. కాన్సెప్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ కూడా 8 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఈ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. సో అందులో ఫస్ట్ వన్ అంటే 2 క్వశ్చన్స్ ఇవి, ఎందుకంటే ఒకే క్వశ్చన్ అంత కెపాసిటీ కాదు, 8 మార్క్స్ కెపాసిటీ క్వశ్చన్స్ కాదు ఇవి. సో ఇదొక 4 మార్క్స్ క్వశ్చన్, ఇదొక 4 మార్క్స్ క్వశ్చన్గా మనం తీసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ అంటాం. ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ఆఫ్ లైట్ ఇదన్నమాట. సో క్వాంటమ్ థియరీ ఆఫ్ లైట్, ఇది లైట్ కు సంబంధించింది అనమాట. సో లైట్, వాట్ ఈజ్ లైట్ చెప్పండి? వాట్ ఈజ్ లైట్? లైట్ ఈజ్ నథింగ్ బట్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో వీ యూజ్ దిస్ లైట్ టు సీ ఆబ్జెక్ట్స్. వస్తువులను చూడాలంటే మనం ఈ యొక్క లైట్ ను యూజ్ చేస్తాం, అవునా? సో ఈ లైట్ కి సంబంధించి ఈ థియరీకి ముందు కూడా 2 థియరీస్ ఉన్నాయి. న్యూటన్స్ కార్పస్కులర్ థియరీ అంటాం, హైగెన్స్ వేవ్ థియరీ ఆఫ్ లైట్ అనేసి అనమాట. ఆ 2 థియరీస్ ఈ లైట్ కు సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేశాయన్నమాట. కానీ కొన్ని ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేయలేకుండా పోయినాయి. సో ఆ థియరీస్ కూడా బ్రీఫ్గా రాస్తాను. ఇవంతా మీరు నోట్స్లో రాసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 2 minutes ఇంట్రొడక్షన్. ఇది ఏంటంటే అది న్యూటన్స్ కార్పస్కులర్ థియరీ అంటారు. కార్పస్కులర్ థియరీ అంటాం అన్నమాట. రెండవది హైగెన్స్ వేవ్ థియరీ ఆఫ్ లైట్. హైగెన్స్ వేవ్ థియరీ ఆఫ్ లైట్. కావాల్సింటే ఎక్కడన్నా పక్కన రాసి పెట్టుకోండి, అంటే దీనికి సంబంధించి కొద్ది హిస్టరీ అనమాట, కొద్దిగా తెలుసుకోవాలా అందువల్ల. సో హైగెన్స్ వేవ్ థియరీ ఆఫ్ లైట్, ఈ 2 థియరీస్ ఏం చేశాయంటే ఈ ప్రాపర్టీస్ ను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాయి. రిఫ్లెక్షన్, లైట్ కు రిఫ్లెక్షన్ అనే ప్రాపర్టీ ఉంటుంది. నెక్స్ట్ రిఫ్రాక్షన్ అనే ప్రాపర్టీ ఉంటుంది, రిఫ్రాక్షన్. థర్డ్ వన్ ఇంటర్ఫెరెన్స్ అనే ప్రాపర్టీ, ఇంటర్ఫెరెన్స్. నెక్స్ట్ డైఫ్రాక్షన్. నెక్స్ట్ పోలరైజేషన్. ఇవన్నీ కూడా చాలా బేసిక్ ప్రాపర్టీస్ అన్నమాట లైట్ కు సంబంధించి. ఇది మనకు ఫిజిక్స్ లో వస్తుంది. సో ఈ ప్రాపర్టీస్ అన్నిటిని దాదాపుగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాయి ఏవి? న్యూటన్ కార్పస్కులర్ థియరీ అండ్ హైగెన్స్ థియరీ. పేరులోనే ఉందన్నమాట ఎవరు ప్రపోజ్ చేశారని. ఇక్కడ కూడా ప్లాంక్స్ క్వాంటమ్ థియరీను ప్లాంక్స్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశాడు. సైంటిస్ట్ లెక్క నేమ్స్ అనమాట. సో న్యూటన్ కార్పస్కులర్ థియరీ తర్వాత హైగెన్స్ వేవ్ థియరీ ఆఫ్ లైట్ 2 కూడా ఈ 5 ప్రాపర్టీస్ ను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాయి. కానీ ఇంకొన్ని వాటిని ఎక్స్ప్లెయిన్ చేయలేకుండా పోయినాయి. అవేంటంటే అవి ఫస్ట్ వన్ ఇది ఇక్కడ ఇంతకుముందు క్వశ్చన్లో రాసిన చూడండి, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎలా జరుగుతుందో ఈ హైగెన్స్ వేవ్ థియరీ కానీ న్యూటన్స్ కార్పస్కులర్ థియరీ కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేకుండా పోయినాయి అనమాట. దే ఫెయిల్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఇవి.
నెక్స్ట్ రెండోది వచ్చేసి స్పెక్ట్రా, డిస్క్రీట్ లైన్స్ ఇన్ స్పెక్ట్రా లేదా అటామిక్ స్పెక్ట్రా అని రాస్తాను. అటామిక్ స్పెక్ట్రా. సో అటామిక్ స్పెక్ట్రాలో ఏమవుతుందంటే ఇలా డిస్క్రీట్ సపరేట్ లైన్స్ ఉంటాయి అన్నమాట, వేరువేరుగా ఉంటాయి, కంటిన్యూస్ లైన్స్ ఉండవు. ఇలా కంటిన్యూస్ లైన్ అనేది ఇట్లా కానీ ఈ విధంగా ఉండదు అనమాట. సో సపరేట్ డిస్క్రీట్ లైన్స్ అంటూ ఉంటాయి. అవి ఎందుకు అంటే ఈ 2 థియరీస్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే బ్లాక్ బాడీ రేడియేషన్స్ అనమాట. బ్లాక్ బాడీ రేడియేషన్ దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకుండా పోయినాయి. బ్లాక్ బాడీ రేడియేషన్ అంటే ఇది సైంటిస్టులు ఊహించుకున్నటువంటి ఒక ఊహాజనితమైన చిత్రం అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే తన పైన పడిన రేడియేషన్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ ఎన్ని రేడియేషన్స్ ను అబ్జర్వ్ చేసుకుంటుందో అన్ని రేడియేషన్స్ ను కూడా ఎమిట్ చేయగలిగేటువంటి ఒక బాడీనే ఏమంటారంటే బ్లాక్ బాడీ అనేసి అంటారు. అంతేగాని బ్లాక్ బాడీ అంటే బ్లాక్ గా ఉండేటువంటి బాడీ అని కాదు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే హీట్ కెపాసిటీ ఆఫ్ సాలిడ్స్. హీట్ కెపాసిటీ ఆఫ్ సాలిడ్స్ as a function of temperature. సో ఇలాంటి విషయాలను ఈ 2 థియరీస్ ఎక్స్ప్లెయిన్ చేయలేకుండా పోయినాయి. ఇది ఓకే, ఎస్, కరెక్ట్ టిక్ మార్క్ ఇచ్చుకోవచ్చు. ఈ థియరీస్ విషయంలో ఇవి నో, ఈ 2 థియరీస్ ఈ 4 ఫ్యాక్టర్స్ ను ఎక్స్ప్లెయిన్ చేయలేకుండా పోయినాయి అనమాట. కాబట్టి ఒక కొత్త థియరీని ప్రవేశపెట్టాల్సిన అవసరం వచ్చింది. ఆ కొత్త థియరీను ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే మ్యాక్స్ ప్లాంక్ అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. సో ఎప్పుడంటే 1900 ఇయర్లో. అదే ఇప్పుడు మనం సమాధానం రాస్తాం. ఇంతవరకు రాసిందంతా కూడా ఈ థియరీ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది, వాట్ ఈస్ ద నీడ్, వాట్ ఈస్ ద నెసెసిటీ టు ఇంట్రడ్యూస్ ఏ న్యూ థియరీ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఈస్ వాట్ న్యూటన్స్ కార్పస్కులర్ థియరీ అండ్ హైగెన్స్ వేవ్ థియరీ ఆఫ్ లైట్. అవి ఉన్నా కూడా ఇదెందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందంటే ఇదన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ థియరీ. ఈ థియరీ వచ్చిన తర్వాత సైన్స్ లో చాలా విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం. ఫిజిక్స్ కు సంబంధించి కానీ కెమిస్ట్రీకి సంబంధించి కానీ చాలా విషయాలను మనము నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం అన్నమాట అవి. సో ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ఆఫ్ లైట్ లో ఫస్ట్ మనము ఆన్సర్ రాసేటప్పుడు ఈయన్ గారి పేరు కూడా ఒకసారి రాద్దాం. ఇట్ ఈస్ ప్రపోజ్డ్. ఇక్కడ నుండి ఆన్సర్ రాసుకోవాలి. ప్రపోజ్డ్ బై మ్యాక్స్ ప్లాంక్ ఇన్ 1900 అన్నమాట. 1900 ఇయర్లో ఇప్పటికీ కరెక్ట్గా 125 ఇయర్స్ అయింది ఈ థియరీను ఇంట్రడ్యూస్ చేసి. సో ప్లాంక్ అనే సైంటిస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇతను ఏం చెప్తారంటే ఎస్, పాయింట్స్ వైజ్ రాసుకుందాం. He assumed that absorption or emission of radiation arises from an oscillator. సో ఒక ఆసిలేటర్. ఈ ఆసిలేటర్ ఏమనుకున్నా అంటే తను దట్ ఈస్ ఆటమ్స్ ఇన్ ద వాల్స్ ఆఫ్ బ్లాక్ బాడీ ఇదన్నమాట. ద వాల్స్ ఆఫ్ బ్లాక్ బాడీ ఇది. సో ఈ పాయింట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు ఈయన చూడండి, అబ్జార్ప్షన్ and emission of radiation arises from an oscillatory motion తెలిసి ఉంటుంది మీకు. సింపుల్ పెండులం లో ఆసిలేషన్స్ చేస్తుంటుంది చూడండి. సింపుల్ పెండులం ఫిజిక్స్ లో వస్తుంది మీకు ఫస్ట్ ఇయర్ లో. సో దాంట్లో ఇలా ఒక పెండులం ఉంటుంది ఈ విధంగా. ఇది మీన్ పొజిషన్, ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఇది ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్. సో మీన్ నుండి ఎక్స్ట్రీమ్ కి వెళ్తుంది, మళ్ళీ మీన్కి వచ్చి మళ్ళీ ఎక్స్ట్రీమ్ కి వెళ్తుంది. దీన్ని ఆసిలేషన్స్ అనేసి అంటారు. సో ఒక ఆసిలేట్ కావడం వల్ల యొక్క అబ్జార్ప్షన్ కానీ లేదా ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ కానీ అరైజెస్ వస్తుంది అనేసి అంటారు అనమాట. సో ఆసిలేటర్ ఏంటంటే ఆటమ్స్ ఇన్ ద వాల్స్ ఆఫ్ బ్లాక్ బాడీ. సో బ్లాక్ బాడీ అనేది ఏమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో బ్లాక్ బాడీ అనేది ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను, ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ బాడీ. అలా అది రియల్ గా లేదు, ఇట్ కాన్ బి ఫౌండ్ రియలీ. ఓకే, సో ఏంటా ఇమాజినరీ బాడీ అంటే ఇట్ హ్యాస్ అ హాలోస్పియర్.
ఒక హాలోస్పియర్ లోపలంతా కూడా ఖాళీగా ఉంటుంది. ఒక స్మాల్ క్యావిటీ మాత్రం ఉంటుంది ఇక్కడ, ఒక స్మాల్ హోల్ అనమాట. ఈ హోల్ ద్వారా లైట్ ఎంటర్ అయ్యి ఇలా ఎంటర్ అయిన తర్వాత దిస్ ఈజ్ సబ్జెక్టెడ్ టు మల్టీ రిఫ్లెక్షన్స్. ఎట్లా అంటే ఎట్లా మల్టీ రిఫ్లెక్షన్స్ అనమాట. ఫస్ట్ ఈ లైట్ ఇలా వచ్చింది, మళ్ళీ ఇది ఇక్కడ నుండి ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది, తర్వాత మళ్ళీ ఇది రిఫ్లెక్ట్ అయింది, నెక్స్ట్ ఇది రిఫ్లెక్ట్ అయింది, ఇక్కడ నుండి మళ్ళీ ఇది, నెక్స్ట్ ఇలా రిఫ్లెక్షన్, ఇక్కడ నుండి ఈ లైట్ మళ్ళీ ఇలా వచ్చింది. సో వెన్ లైట్ ఎంటర్స్ ఇన్ టు ద బ్లాక్ బాడీ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు మల్టీ రిఫ్లెక్షన్స్. సో ఇదేంటంటే ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ అబ్జార్బర్ అండ్ ఎమిటర్ ఆఫ్ రేడియేషన్. ఎన్ని రేడియేషన్స్ తన లోపలికి వెళ్తాయో అన్ని రేడియేషన్స్ ను అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ అన్ని రేడియేషన్స్ ను ఎమిట్ చేసేటువంటి ఒక దీన్ని ఏమంటారంటే బ్లాక్ బాడీ అనేసి అంటాం అనమాట. ఏది సో ఇప్పుడు దీంట్లో ఉండే ఈ వాల్స్ పైన ఉండేటువంటి యాటమ్స్, ఈ యాటమ్స్ అనమాట, ఈ యాటమ్స్ దీన్నే అతను ఆసిలేటర్ అనేసి అన్నాడు. సో దిస్ ఈస్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏమంటే ద ఎనర్జీ ఆఫ్ రేడియేషన్. ద ఎనర్జీ ఆఫ్ radiation is subdivided into energy of radiation is subdivided into small chunks of energy, small chunks, chunk, chunks of energy. దీన్నే మనము మన భాషలో స్మాల్ పాకెట్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. చూడండి, ఎనర్జీ పాకెట్, ఇది ఎనర్జీ పాకెట్. మనం మామూలుగా పాకెట్ అంటే ఏదైనా మనం తినేటువంటి ఐటమ్స్ కుర్కురే పాకెట్ అంటాం, అలాగే ఇడ్లీ పాకెట్లో కట్టిస్తారు, సాంబార్ కట్టిస్తారు అనేసి అంటాం కదా. ఇక్కడ ఎనర్జీ పాకెట్ అంటే ఒక రేడియేషన్ యొక్క ఎనర్జీను చిన్న చిన్న చంక్స్ లాగా, చంక్స్ అంటే మీకు తెలిసి ఉంటుంది, చిన్న ముద్దల్లాగా అనమాట, చిన్న పార్ట్స్ లాగా చేయొచ్చు. ఈజ్ సబ్ డివైడెడ్ ఇంటూ స్మాల్ చంక్స్ ఆఫ్ ఎనర్జీ అనేసి అంటాడు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏమంటే atoms and molecules can absorb or emit radiation in discrete quantities, idannమాట. Not in this is but not in continuous manner. ఈ ఆటమ్స్, మాలిక్యూల్స్ ఇవన్నీ రేడియేషన్స్ ను అబ్జర్వ్ చేసుకోవడము లేదా రేడియేషన్స్ ను ఎమిట్ చేయడం అనేది ఎలా జరుగుతుందంటే డిస్క్రీట్ క్వాంటిటీస్ లో. అంటే ఒక అమౌంట్ ఆఫ్ ఎనర్జీని తీసుకునేది లేదా ఒక అమౌంట్ ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేయడం, మళ్ళీ ఇంకొకసారి ఇంకో అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, ఇట్లా అంటే పాకెట్ బై పాకెట్ స్మాల్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, మళ్ళీ ఇంకో స్మాల్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ, ఇట్లా అంటే పార్ట్ బై పార్ట్ అనమాట. సపోజ్ ఒక 100 బస్సులు ఉన్నాయనుకో, ఒక బస్సు వెళ్ళిన తర్వాత ఇంకో బస్సు, ఒక బస్సు వెళ్ళిన తర్వాత ఇంకో బస్సు అనమాట. అట్లా సపోజ్ ఇది మాలిక్యూల్ అనుకోండి, ఏదో ఒక మాలిక్యూల్ అనుకో, ఇది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునేటప్పుడు సో ఎనర్జీ ఇలా వస్తూ ఉంటుంది, మనం ఊహించుకోవాలా. ఇవన్నమాట. వీటిని ఇప్పుడు ఏమంటారంటే ఫోటాన్, PHOTON, ఫోటాన్స్ అంటారు. దీన్ని మనం క్వాంటమ్ అని కూడా అంటాం. ఫోటాన్ అని, క్వాంటమ్ అని, ఈ పేర్లంతా కూడా వీటికి సంబంధించి. సో ఒక పాకెట్ను ఇది రిసీవ్ చేసుకుంది, మళ్ళీ నెక్స్ట్ ఇంకో పాకెట్, అంతేగాని ఇది కంటిన్యూస్ గా రిసీవ్ చేసుకోవడం అనేది ఉండదు అనేసి ఈ థర్డ్ పాయింట్ యొక్క మీనింగ్ అనమాట. కంటిన్యూస్ గా రిసీవ్ చేసుకోవడం అంటూ ఉండదు. ఇలా ఊహించుకోండి. సపోజ్ మనము ఒక ట్యాంక్ లో నుండి ఇంకో ట్యాంక్ లోకి వాటర్ పంపించాలంటే ఫస్ట్ ఒక గ్లాస్ లేకపోతే ఇంకేమైనా ఒక బకెట్ తీసుకొని ఒక బకెట్ తో నీళ్లు దాంట్లోకి పోయడం అనమాట. నెక్స్ట్ ఇంకోసారి ఈ విధంగా జరుగుతుంది. కానీ కరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా పంపించేస్తే ఏమవుతుంది చెప్పండి? కంటిన్యూస్ గా వాటర్ ఈ ట్యాంక్ లో నుండి ఆ ట్యాంక్ లోకి పోతుంటుంది కదా. అలా కాదు, లైట్ అనేది ఎమిట్ అయ్యేది కానీ అబ్జార్బ్ అయ్యేది కానీ దేని ద్వారా? యాటమ్స్ లేదా మాలిక్యూల్స్ ద్వారా. డిస్క్రీట్ క్వాంటిటీస్ లో, చిన్న క్వాంటిటీస్ లో ఇది అబ్జార్బ్ కావడము లేదా ఎమిట్ కావడం అనేది జరుగుతుంది అని చెప్పారు. ఇది థర్డ్ పాయింట్.
ఓకే, సో ఆసిలేటర్ నుండి అరైజ్ అవుతుంది ఎమిషన్ కానీ అబ్జార్ప్షన్ కానీ. రెండవది ఎనర్జీను డివైడ్ చేయొచ్చు చిన్న చిన్న పాకెట్స్ లాగా. థర్డ్ వన్, ఈ చిన్న చిన్న పాకెట్స్ రూపంలోనే ఈ ఆటమ్స్ లేదా మాలిక్యూల్స్ అనేవి ఎనర్జీను అబ్జార్బ్ చేసుకోవడము లేదా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. నౌ ఫోర్త్ వన్, ద స్మాలెస్ట్ quantity of light, the smallest quantity of light that could be absorbed or emitted. Absorbed కావచ్చు, absorbed or emitted in the form of radiation, in the form of radiation is called as, దీనికి ఒక పేరు, is called as ఏమది, quantum, QUANTUM, quantum. This is called as quantum. సో ఇప్పుడు క్వాంటమ్ అంటే మీకేమో అర్థమైంటుంది. ఇదేమిది, ఎనర్జీ పాకెట్. ఇంతకుముందే చెప్పాను చూడు, స్మాల్ చంక్స్ అని. ఆ చంక్స్ కు పెట్టిన పేరే క్వాంటమ్ అనేసి అనమాట. అందుకే ఇక్కడ స్మాలెస్ట్ క్వాంటిటీ ఆఫ్ లైట్ దట్ కుడ్ బి అబ్జార్బ్డ్ ఆర్ ఎమిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ ఈస్ కాల్డ్ యాజ్, దాన్ని మనం క్వాంటమ్ అంటాం. ఎనర్జీ పాకెట్స్ ను క్వాంటమ్ అంటారు. ఎనర్జీ పాకెట్ సింగిల్ పాకెట్ అయితే క్వాంటమ్ అని, మెనీ పాకెట్స్ అయితే దాన్ని క్వాంటా QUANTA, క్వాంటా ప్లూరల్ అనమాట. అది క్వాంటమ్ అనేది సింగులర్. ఇది నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏమంటే, ఇప్పుడు ఈ క్వాంటమ్ కు ఎంత ఎనర్జీ ఉంటుంది? స్మాలెస్ట్ క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ అన్నాం కదా, స్మాలెస్ట్ క్వాంటిటీ ఆఫ్ లైట్ అని చెప్పొచ్చు, లేకపోతే ఎనర్జీ అనమాట. ఎనర్జీ, స్మాలెస్ట్ క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ దట్ కుడ్ బి అబ్జార్బ్డ్ ఆర్ ఎమిటెడ్ అన్నాం కదా. ఆ ఎనర్జీ ఎంతో వాల్యూ కూడా ఇచ్చాడు అనమాట. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ of quantum, the amount of energy of quantum is proportional to దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది? ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. లైట్ కు ఫ్రీక్వెన్సీ ఉంటుంది, వేవ్ లెంత్ ఉంటుంది, వేవ్ నంబర్ ఉంటుంది, అలాగే వెలాసిటీ ఆఫ్ లైట్ ఉంటుంది. ఇవంతా కూడా ఈ టాపిక్ ముందు నేర్చుకున్నటువంటి టాపిక్స్ అన్నమాట. లైట్ కు ఫ్రీక్వెన్సీ ఉంటుంది, వేవ్ లెంత్ ఉంటుంది, వెలాసిటీ ఉంటుంది, అలాగే వేవ్ నంబర్. దీస్ 4 ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నాట్ ఓన్లీ లైట్, వేవ్స్ అన్నమాట. లైట్ అనేది వేవ్ రూపంలో ట్రాన్స్మిట్ అవుతుంది. లైట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్. ఈ ఫామ్ లో యాక్చువల్లీ లైట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అని 2 టైప్స్ గా ఉన్నాయి. సో ఈ లైట్ అనేది ఇలా ట్రాన్స్వర్స్ వేవ్స్ లాగా పాస్ అవుతుంది, ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకేనా? సో ఫ్రీక్వెన్సీ అంటే ఏమి? సపోజ్ ఇక్కడ నుండి ఇంతవరకు ఉండే డిస్టెన్స్ ఏమంటారంటే వేవ్ లెంత్ అంటారు. దీన్ని వేవ్ లెంత్ అనేసి అంటారు. లెంత్ ఆఫ్ వన్ వేవ్ అనేసి అనమాట. అంటే ద డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ 2 అడ్జసెంట్ క్రస్ట్ ఆర్ 2 అడ్జసెంట్ ట్రఫ్ అని మీరు డెఫినేషన్ నేర్చుకుంటారు అనమాట. సో ఇప్పుడు ఇది పెద్ద వేవ్ అనుకో, నెక్స్ట్ ఇక్కడ నుండి మళ్ళీ ఇంతవరకు ఇది ఒక వేవ్ అనమాట. దిస్ ఈజ్ 1, ఇక్కడ నెంబర్ 1 ఇచ్చాను, ఇక్కడ నెంబర్ 2 ఇచ్చాను. అలాగే ఇది ఇట్లు వేవ్ పాస్ అవుతుంది అనుకో, మళ్ళీ ఇక్కడ నుండి ఇంతవరకు దీన్ని వేవ్ నెంబర్ 3. నెక్స్ట్ ఇక్కడ నుండి మళ్ళీ ఇలా వచ్చింది అనుకోండి, ఇది వేవ్ నెంబర్ 4. ఇలా అన్నమాట. చూడు 4 బాక్సులు వేసాను, 3rd బాక్స్, 4th బాక్స్. ఇప్పుడు ఈ వేవ్ లెంత్ అంటే మీ లెంత్ అనమాట, డిస్టెన్స్. 2 పక్కన ఉండేటువంటి క్రెస్ట్ అంటారు దీన్ని క్రెస్ట్ అంటారు, అంటే అప్పర్ పార్ట్ అనమాట. ఇట్లా మళ్ళీ ఇట్లా డౌన్కి వస్తుంది చూడండి, దీన్ని ట్రఫ్ అంటారు అనమాట. ఇది సో వేవ్ లెంత్ అంటే ఇదన్నమాట. ఒక క్రెస్ట్ నుండి దాని అడ్జసెంట్ క్రెస్ట్ వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో దాన్ని వేవ్ లెంత్ అంటారు. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అంటే సపోజ్ నేను ఏం చేశాను, ఇక్కడ నేను నిలబడుకున్నాను, ఇది ఒక పాయింట్ అనుకో. ఈ పాయింట్ దగ్గర నేను ఇట్లా నిలబడుతున్నాను. సో ఈ పాయింట్ ను 1 సెకండ్ లో ఎన్ని వేవ్స్ పాస్ అవుతాయో ఆ నంబర్నే ఫ్రీక్వెన్సీ అంటారు. నంబర్ ఆఫ్ వేవ్స్ పాసింగ్ 1 పాయింట్ ఇన్ 1 సెకండ్. 1 సెకండ్ లో ఒక పాయింట్ ను ఎన్ని వేవ్స్ దాటుకొని వెళ్ళిపోతుంటాయో దాన్ని ఫ్రీక్వెన్సీ అని అంటాం అనమాట. ఇది
సో సపోజ్ వేవ్ కన్నా పెద్దదిగా ఉందనుకోండి, ఒక సెకండ్లో ఈ పాయింట్ను అది దాటొచ్చు, దాటలేకుండా పోవచ్చు. అంటే ఒక సెకండ్కి ఒక వేవ్ కూడా పాస్ కాలేకుండా పోవచ్చు. అదే వేవ్స్ చాలా చిన్నవిగా ఉన్నాయనుకో, చిన్న వేవ్స్ ఎక్కువ నంబర్లో పాస్ అయిపోతాయి, పెద్ద వేవ్స్ తక్కువ నంబర్లో పాస్. అంటే వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయిందంటే ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది. వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయిందంటే, అందుకే ఒక ఈక్వేషన్ ఇచ్చారు ఇక్కడ, సి ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా అనేసి అనమాట. ఇక్కడ సి అనేది వెలాసిటీ ఆఫ్ లైట్, న్యూ అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్, అండ్ లాంబ్డా ఈజ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ అన్నమాట. ఓకేనా, దీన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటారు. అంటే ఒక పాయింట్ను, స్పేస్లో ఒక పాయింట్ను ఒక సెకండ్లో ఎన్ని వేవ్స్ అయితే దాటి వెళ్ళిపోతాయో దాన్ని ఏమంటారంటే ఫ్రీక్వెన్సీ అని అంటారు. ఏమే, ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ క్వాంటమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. సో దీన్నే మనం E is directly proportional to nu అని రాసుకోవచ్చు, ఆర్ ఇట్ గివ్స్ E is equal to h nu. మనకంతా తెలిసిందే, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తీసేసి ఈజ్ ఈక్వల్ టు రాసామంటే ఒక కాన్స్టెంట్ వస్తుందని. దీన్ని ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటారు, దీన్నే ప్లాంక్స్ కాన్స్టెంట్ అని కూడా అంటాం. సో వాట్ ఈజ్ E ఇన్ దిస్ ఈక్వేషన్? E is nothing but energy. Energy of light or radiation. Energy of light or radiation. And nu is frequency of light. Frequency. And దీన్ని మనం ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ గా తీసుకుంటాం. లైట్ కు ఫ్రీక్వెన్సీ ఉంటుంది, వేవ్ లెంత్ ఉంటుంది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హెచ్ ఈజ్ ప్లాంక్స్ కాన్స్టెంట్. దీన్ని ప్లాంక్స్ కాన్స్టెంట్ అని అంటారు. ప్లాంక్స్ కాన్స్టెంట్ అని అంటారు. దీనికి ఒక వాల్యూ కూడా ఉంది, అదేంటంటే 6.626 into 10 to the power of -34 joule second, or 6.626 into 10 to the power of -27 erg second అని అంటాం అన్నమాట. ఇంత వాల్యూ. దీన్నే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటారు. ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ నే మనం ప్లాంక్స్ కాన్స్టెంట్ అనేసి అంటాం అన్నమాట. సో దిస్ ఈస్ ఫిఫ్త్ పాయింట్. నౌ ఎనర్జీ, సిక్స్త్ పాయింట్ కదా, ఎనర్జీ ఆఫ్ లైట్ absorbed or emitted is equal to integral multiple of h nu. అంటే E is equal to n h nu. n is equal to integer 1 2 3 and so on, integer అన్నమాట. ఈ ఈక్వేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, n ఇంటెగ్రల్ మల్టిపుల్ అంటే దీనికి ఒక ఇంత కానీ, రెండింతలు కానీ, మూడింతలు కానీ, నాలుగింతలు కానీ అలా అనమాట. ఏమి ఆ విధంగా అబ్జర్వ్ కావడం కానీ, లేకపోతే దట్ ఈస్ అబ్జర్వ్ కావడం, లేకపోతే ఎమిట్ కావడం జరుగుతుంది. సో దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ఆఫ్ లైట్. దీన్నే మనం ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ఆఫ్ లైట్ అని అంటాం. ఎస్, దిస్ ఈస్ ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఇందాక చెప్పుకున్న ఈ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీని యూజ్ చేసి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మనం. నెక్స్ట్ అటామిక్ స్పెక్ట్రాన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అసలు నీల్స్ బోర్ అయితే ఈ థియరీ లేకుండా అసలు బోర్స్ అటామిక్ మోడల్ ఇప్పటికి వచ్చే ఉండదన్నమాట, బోర్స్ అటామిక్ మోడల్. సో ఈ థియరీని బేస్ చేసుకునే బోర్స్ అటామిక్ మోడల్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, నౌ ఇప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి వెళ్ళిపోదాం. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అన్నమాట. సో దీనికి సంబంధించి ఒక రెండు విషయాలు. ఇదేంటంటే ఫస్ట్ దీన్ని ఎవరు అబ్జర్వ్ చేశారంటే ఎక్స్పెరిమెంట్స్ ద్వారా, ఇట్ వాజ్ observed by Hedge అనే సైంటిస్ట్ అన్నమాట. Hedge in 1887 and explained. అతను అబ్జర్వ్ చేసి 1887లో, ఇంతకు ముందే చెప్పాను మీకు, క్వాంటమ్ థియరీ ఆఫ్ లైట్ ఎప్పుడు 1900లో వచ్చింది, ప్లాంక్స్ ఇచ్చింది అనమాట. అంతవరకు పాపం ఈయన హెడ్జ్ అనే సైంటిస్ట్కు ఈ థియరీ గురించి తెలియదు. ఇది ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ గురించి ఎవరికి, హెడ్జ్ అనే సైంటిస్ట్ తెలియదు. ఇటు చూడండి 1887లో దీని ద్వారా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి దీన్ని అబ్జర్వ్ చేశాడు.
ఎక్స్పెరిమెంట్ చేసే కొద్దీ ఆ యొక్క మెటల్ సర్ఫేస్ పైన లైట్ను వేస్తే అక్కడి నుండి ఎలక్ట్రాన్స్ రావడం దీన్నంతా కూడా ఇతను అబ్జర్వ్ చేశాడు అనమాట. అండ్ explained by whom? Albert Einstein. Albert Einstein. He is the greatest scientist of 20th century ga anukuntaru. Albert Einstein. With the help of ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? విత్ ద హెల్ప్ ఆఫ్ ఏంటది? దట్ ఈస్ ప్లాంక్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్వాంటైజేషన్ ఎనర్జీ, క్వాంటిటైజేషన్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ప్లాంక్, అంటే ప్లాంక్స్ క్వాంటమ్ థియరీను అనేసి అనమాట. ఎప్పుడుది? ఇన్ 1905. సో ఈ యొక్క ఎక్స్పెరిమెంట్కు, ఈ ఎక్స్ప్లెనేషన్కు ఈయనకు ఆల్బర్ట్ ఐన్స్టీన్కు నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. నోబెల్ ప్రైజ్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈజ్ ఫేమస్ ఫర్ టూ థింగ్స్. వన్ ఈజ్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటారు, రెండవది వచ్చేసి ఇది యొక్క ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఏమి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ దేంట్లో అంటే, ఇప్పుడు సోలార్ ఎనర్జీ చాలా ఫేమస్ ఎనర్జీ అయిపోయింది. లైట్ను రిసీవ్ చేసుకోవడం, కరెంట్ను ప్రొడ్యూస్ చేయడం, రిసీవింగ్ లైట్, ప్రొడ్యూసింగ్ కరెంట్, దట్ ఈస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో దీన్ని మనం ఇప్పుడు ఎలాబరేట్ చేస్తాం. ఫస్ట్ ఫోటో ఎలక్ట్రిక్ సెల్స్ వచ్చాయి. ఫోటో ఎలక్ట్రిక్ సెల్ ఏం చేస్తుందంటే లైట్ను కరెంట్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. లైట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ దట్ ఈస్ వాట్ కరెంట్. ఓకే, దట్ వన్. నా లేదో చూద్దాం. ఇదే ఇప్పుడు మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. రాబోయే కాలంలో సోలార్ ఎనర్జీ మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీగా మారబోతుంది. ఇప్పటికే చాలా చోట్ల 30% వచ్చేసింది. ఏ ఇంట్లో చూసిన పైన సోలార్ హీటర్ ఉంటుంది. సోలార్ హీటర్స్ వచ్చేసినాయి. సోలార్ వెహికల్స్ కూడా రాబోతాయేమో. సోలార్ వెహికల్స్ చాలా కంట్రీస్లో ఉన్నాయి. మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ఫేమస్ అయిపోతున్నాయి ఇప్పుడు. డీజిల్, పెట్రోల్ వీటితో కాకుండా ఎలక్ట్రిసిటీతో రన్ అయ్యేటువంటి వెహికల్స్ అన్నమాట. సరే, మనము దీంట్లోకి వెళ్దాం. టాపిక్ ఫస్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏమో రాయాలి, డెఫినేషన్ రాయాలి. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఇంకోసారి డెఫినేషన్ ఎఫెక్ట్ అన్నమాట. సో ఇక్కడ డెఫినేషన్ రాస్తాను. డెఫినేషన్. సో ఏమి డెఫినేషన్ అంటే దీనికి ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ from the surface of certain selected metals when they are exposed to light, exposed by light with particular frequency అన్నమాట. సో సింపుల్ గా ఏంటంటే ఇది మెటల్ సర్ఫేస్ పైన లైట్, ఇది మెటల్ సర్ఫేస్ ఇది రాసుకోవద్దు. ఇది మెన్షన్ మీకు అర్థం కావడానికి. ఇది ఒక మెటల్. Potassium, sodium, cesium, rubidium. Generally, we use 1A group elements or 2A group elements for this photoelectric effect. So, this is light anamata. So, this is light. This is the photon of light. When light strikes the surface of the metal, electrons come out like this. Electrons vastayi anamata. Electrons ivi electrons anamata. Idemante idi light. సో లైట్ నే ఫోటో అంటే లైట్ అని, ఎలక్ట్రిక్ అంటే కరెంట్ అని. సో ఇక్కడ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. కరెంట్ అంటే ఏం చెప్పండి? కరెంట్ అంటే మీకు తెలిసిందే ఏమది? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ యొక్క ప్రవాహాన్ని, ఎలక్ట్రాన్స్ యొక్క మూమెంట్, ఫాస్ట్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కరెంట్. ఓకే, సో లైట్ ను మెటల్ సర్ఫేస్ పైన ప్రొజెక్ట్ చేస్తే
దాని సర్ఫేస్లో నుండి ఎలక్ట్రాన్స్ బయట రావడాన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేసి అంటాం. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఓకేనా? దీన్ని యొక్క సైంటిస్ట్ ఎవరు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీను యూజ్ చేసుకుని అనమాట. సో అర్థమైంది కదా? ఎచ్చుడు సర్టైన్ మెటల్స్ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం మెటల్ ఉంది. పొటాషియం ఇది మనకు మీరు బుక్ ఇది మన అకాడమీ బుక్ అన్న చదివారంటే దాంట్లో ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఎందుకు నేను పర్టికులర్ ఫ్రీక్వెన్సీ రాశాను, అలాగే సర్టైన్ మెటల్స్ అనేసి రాశాను. ఓకేనా? ఇది పొటాషియం అనమాట. పొటాషియం. ఓకేనా? పొటాషియం అనే మెటల్ ఇది. సో దీనిపైన ఇది రెడ్ కలర్ లైట్, రెడ్ వేస్తే మామూలుగా రెడ్ కలర్ అంటే పేల్ రెడ్ కలర్ లైట్ ను ప్రొజెక్ట్ చేసిన, డార్క్ రెడ్ కలర్ లైట్ ను ప్రొజెక్ట్ చేసిన ఒక్క ఎలక్ట్రాన్ కూడా దీని సర్ఫేస్ లో నుండి రాదు. అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగదు ఇక్కడ. ఎప్పుడు రెడ్ కలర్ లైట్ ను డార్క్ గా ఉన్నా కూడా దాని ఇంటెన్సిటీ ఎప్పుడు ఇంటెన్సిటీ పెరుగుతుంది చెప్పండి? లైట్ యొక్క ఇంటెన్సిటీ ఎప్పుడు పెరుగుతుంది? ఇంటెన్సిటీ పెంచాలంటే బాగా డార్క్నెస్ పెరుగుతుంది అనమాట ఆ యొక్క లైట్ కు సంబంధించి. ఓకేనా? సో పొటాషియం సర్ఫేస్ పైన రెడ్ కలర్ లైట్ ఎంత ఇంటెన్సిటీ ఉన్నా కూడా ఒక్క ఎలక్ట్రాన్ కూడా బయట రాదు. ఓకేనా? అదే ఇది ఎల్లో కలర్ లైట్ ఉందనుకో, ఎల్లో మామూలుగా పేల్ ఎల్లో కలర్ లైట్ ను వేసినా కూడా పొటాషియం సర్ఫేస్ పైన ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ను వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. చూడు, అందుకే పర్టికులర్ ఫ్రీక్వెన్సీ అన్న అంటే రెడ్ కలర్ లైట్ కు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీకు తెలిసిందే VIVGYOR 7 కలర్స్ ను రెయిన్బోలో ఉండే 7 కలర్స్ అంటారు VGR అనేసి. పైనుండి కిందకి ఏమవుతుంది చెప్పండి? ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. వైలెట్ కలర్ కు రంగులన్నిట్లోనూ వైలెట్ కలర్ కు ఎనర్జీ ఎక్కువ, రెడ్ కలర్ కు ఎనర్జీ తక్కువ. ఇప్పుడు ఇక్కడ చూసామంటే ఎల్లో కలర్ కు ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఎనర్జీ ఎక్కువ అంటే ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ కదా, అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండే ఈ ఎల్లో కలర్ లైట్ ను జస్ట్ లైట్ గా దీనిపైన పడేటట్టు చేసినా కూడా ఎలక్ట్రాన్ వచ్చేస్తుంది. అదే ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉండేటువంటి రెడ్ కలర్ లైట్ ను ఎంత ఇంటెన్సిటీతో వేసినా కూడా ఒక్క ఎలక్ట్రాన్ కూడా రావట్లేదు. దీన్ని వాళ్ళు అబ్జర్వ్ చేశారు. అందుకే నేను ఏం రాశానంటే పర్టికులర్ అన్ని మెటల్స్ పైన ఒకే ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ను ప్రొజెక్ట్ చేస్తే ఎలక్ట్రాన్స్ రావు. ఒక్కొక్క మెటల్ కు ఒక్కొక్క రకమైన ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ను మనం ప్రొజెక్ట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇది దీని యొక్క మీనింగ్. సో ఎజెక్షన్ అంటే ఇట్లా తీసుకొని బయటికి రావడం. మెటల్ సర్ఫేస్ పైన, ఇది మెటల్ అనుకోండి, దీని సర్ఫేస్ పైన యాటమ్స్ ఉంటాయి కదా. ఎక్కడ ఉంటాయి ఎలక్ట్రాన్స్? యాటమ్స్ లోపల ఉంటాయి. సో యాటమ్స్ ఎక్కడ ఉన్నాయి? మెటల్ సర్ఫేస్ పైన ఉన్నాయి. ఎన్నో మిలియన్స్ ఆఫ్ యాటమ్స్ ఉన్నాయి. సో ఆ మెటల్లో ఉండేటువంటి మెటల్ సర్ఫేస్ లో ఉండే యాటమ్స్ లోని ఎలక్ట్రాన్స్ ను ఈ లైట్ తీసుకొని బయట వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. వెరీ బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ బై ద సైంటిస్ట్. ఇది ఈ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీని యూజ్ చేసి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడో ఇప్పుడు చూద్దాం. దీనికి ఒక ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ కూడా మనం వేయాలి. చాలా సింపుల్ డయాగ్రామ్. సో ఏం చేస్తామంటే ఒక గ్లాస్ ట్యూబ్ లాగా, ట్యూబ్ లైట్ తెలిసిందే మనకు, ఇలా ఒక గ్లాస్ ట్యూబ్ లాగా అనమాట. నీట్గా మీరు డయాగ్రామ్స్ వేసేటప్పుడు యూజ్ స్కేల్, పెన్సిల్ ఇలా. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెటల్ ఉంటుంది. దిస్ ఈజ్ మెటల్. ఇది మెటల్ అనమాట. సో ఇక్కడ రాద్దాం, దిస్ ఈజ్ మెటల్. ఏ మెటల్ అది? మనం ఏది తీసుకుంటే అది. పొటాషియం అయితే పొటాషియం, సీజియం అయితే సీజియం, రుబీడియం అయితే రుబీడియం, ఈ మెటల్స్ అనమాట. సో ఇక్కడ ఒక డిటెక్టర్ను అరేంజ్ చేశారు. ఇదొక డిటెక్టర్. దీన్ని తీసుకొచ్చి ఏం చేశారంటే ఒక అమ్మీటర్ కు కనెక్షన్ ఇచ్చారు. అమ్మీటర్ డిటెక్ట్ కరెంట్ అనమాట. కరెంట్ వస్తుందా లేదా ఫైండ్ అవుట్ చేయడానికి. దీంట్లో సపోజ్ ఇది 0 అనుకో, ఇక్కడ 0 ఉంటుంది అనుకోండి, ఇలా ఉంటుంది అనమాట. 0 కాడ కరెంట్ వచ్చింది అనుకో, ఇక డిఫ్లెక్షన్ చూపిస్తుంది. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ. ఇదొక బ్యాటరీలో పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ రెండు ఉంటాయి. దీని ఏమంటారంటే వాక్యూమ్ ఛాంబర్ అంటారు. వాక్యూమే కదా, VACCUM, వాక్యూమ్ ఛాంబర్. ఇది. సో ఇది మెటల్ సర్ఫేస్. దీన్ని ఏమంటారంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డిటెక్టర్. దీన్ని డిటెక్టర్ అంటారు. దీన్ని అమ్మీటర్ అంటారు.
అమ్మీటర్ అంటారు. ఓకేనా, అమ్మీటర్. ఇంకేమి ఇది చూడండి, ఇక్కడ నుండి లైట్, ఎస్, లైట్ వచ్చి ఈ మెటల్ను ఢీ కొట్టింది. సో అప్పుడు ఏమైందంటే ఎలక్ట్రాన్ ఇలా వచ్చింది. దిస్ ఈజ్ ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్. ఓకే, అక్కడి నుండి ఎలక్ట్రాన్ ఇలా ఈ డైరెక్షన్ వస్తుంది. దిస్ ఈజ్ ద ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఫర్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనమాట. ఓకేనా, దిస్ వన్. సో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్కి వచ్చేద్దాం. ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు వెన్, ఈ డయాగ్రామ్లోనే దాని కింద రాయాలన్నమాట. వెన్ a photon with certain energy strikes the surface, strikes the electron in the atom of metal surface. It transfers its energy. It transfers its energy instantaneously. అప్పటికప్పుడే, instantaneously. Transfers its energy instantaneously to the electron, during collision, and ejection of electrons takes place. Ejection of electrons takes place from the surface of metal, అన్నమాట. Okay, this one, from the surface of metals. Okay, so photon, PHOTON, proton కాదు, ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ఇవి ఆటమ్స్ లో ఉండే ఫండమెంటల్ పార్టికల్స్. సో ఫోటాన్ అంటే మీ క్వాంటమ్ ఆఫ్ ఎనర్జీ పాకెట్ అన్నాం కదా. అంటే ఈ లైట్లో వచ్చేటప్పుడు దీంట్లో చాలా మెనీ నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఉంటాయన్నమాట. సో అందులో ఒక ఫోటాన్ వచ్చి ఇదో ఇది చూడండి, ఇదనమాట. ఇది మెటల్ సర్ఫేస్, ఇది లైట్, దీంట్లో ఫోటాన్స్ ఉన్నాయి. వచ్చి ఈ మెటల్ సర్ఫేస్ స్ట్రైక్ అయినప్పుడు ఈ మెటల్ సర్ఫేస్ పైన చాలా ఆటమ్స్ ఉంటాయి. ఆటమ్స్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఆ ఎలక్ట్రాన్స్ ఢీ కొట్టినప్పుడు ఏమవుతుందంటే స్ట్రైక్స్ ద ఎలక్ట్రాన్, అంటే దీంట్లో ఉండే ఫోటాన్ వచ్చి గోళీలాట్లాగా అనమాట. ఏమి చాలా సింపుల్. చూడు, ఇది ఒక ఎలక్ట్రాన్ అనుకో, ఇది ఎలక్ట్రాన్. ఓకే, మనం ఏం చేస్తున్నా అంటే ఫోటాన్, దిస్ ఈజ్ ఫోటాన్, PHOTON. సో దీనిపైన ఇట్లా పడేటట్టు చేస్తాం. ఓకేనా, వచ్చి దాంతో ఢీ కొట్టేటట్టు చేస్తాం అనమాట. అప్పుడేమవుతుందంటే ఇది ఫస్ట్ ఏం కావాలి, ఇదేం ఫ్రీగా లేదు. ఎలక్ట్రాన్ దేంట్లో ఉంది, ఆటమ్స్లో ఉంది. ఆటమ్స్ ఎక్కడ ఉన్నాయి, మెటల్లో ఉన్నాయి. సో మెటల్లోని ఆటమ్స్లో ఉండే ఎలక్ట్రాన్ ఫస్ట్ ఏం చేయాలంటే ఎలక్ట్రాన్ను తీసి బయట పెట్టాలి. తర్వాత ఎలక్ట్రాన్ జంప్ అంటే అక్కడి నుండి పరిగెత్తుంది అనమాట. ఈ ఫోటాన్ వచ్చి ఎలక్ట్రాన్ను ఢీ కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ మెటల్ సర్ఫేస్లో ఉండే ఆటమ్ నుండి బయటికి వచ్చి అక్కడి నుండి మళ్ళీ రన్ చేస్తుంది అనమాట, పరిగెత్తుంది అనమాట. ఇది అంటే ఇక్కడ ఈ ఫోటాన్ యొక్క ఎనర్జీ రెండు భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి, ఈ ఫోటాన్లో ఉండే ఎనర్జీలో ఒక పార్ట్ ఏమవుతుందంటే మెటల్ సర్ఫేస్ నుండి ఆటమ్ను తీసి పక్కన పెట్టడానికి పనికొస్తుంది. ఇంకా రిమైనింగ్ ఎనర్జీ ఏమవుతుందంటే ఈ ఫోటాన్ యొక్క రిమైనింగ్ ఎనర్జీని ఎలక్ట్రాన్ తీసుకొని అక్కడి నుండి ట్రావెల్ చేస్తుంది అనమాట. ఏమి, సో అలా ట్రావెల్ చేయడం వల్ల దానికి కైనెటిక్ ఎనర్జీ వస్తుంది ఒకటి. నెక్స్ట్, ఆ మెటల్ సర్ఫేస్ నుండి ఎలక్ట్రాన్ను తీసి బయట పెట్టడానికి ఎంత ఎనర్జీ కావాలో దానికి కూడా ఒక పేరు ఉంది. దాన్ని వర్క్ ఫంక్షన్ అంటారు. వర్క్ ఫంక్షన్ అనేసి అంటాం అనమాట. ఓకేనా, ఎస్, అదే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అనమాట. జస్ట్ మనము మార్బుల్స్ గోళీలాట ఆడింటాం. గోళీ తీసుకొని ఇక్కడ కాన్స్టెంట్ గా ఉండే గోళీని కొట్టామంటే దీని ఎనర్జీని తీసుకొని పరిగెత్తుంది అనమాట. దిస్ వన్. ఓకే,
చాలా ఉంది టాపిక్, చాలా వెరీ బ్యూటిఫుల్ టాపిక్ అనమాట ఇది యొక్క ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఇక్కడ ఏం చెప్పాను, ఇట్ ట్రాన్స్ఫర్స్ ఇట్ ఎనర్జీ ఇన్స్టాంటేనియస్లీ టు ద ఎలక్ట్రాన్ కు ట్రాన్స్ఫర్ చేస్తుంది ఎనర్జీ. ఎప్పుడు డ్యూరింగ్ ద కొలిజన్. అండ్ ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ మెటల్ వితౌట్ ఎనీ డిలే. ఏ మాత్రము వితౌట్ ఎనీ డిలే చేయకుండా అక్కడి నుండి ఎలక్ట్రాన్ ఎనర్జీని తీసుకొని పరిగెత్తుంది అనమాట, ట్రావెల్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఎట్లా? సో ఇది నెక్స్ట్ ఇంకా దీనికి తర్వాత ఇంకో ఈక్వేషన్ వస్తుంది అనమాట. ఈక్వేషన్ అది చూద్దాం. ఇది రాసుకున్న తర్వాత దిస్ వన్ ఏ మాత్రము టైమే తీసుకోకుండా వెంటనే అక్కడి నుండి పరిగెత్తుంది అనమాట. వెన్ ఫోటాన్ strikes the surface of metal, some part of the energy, of photon is used to remove the electron from the atom on the surface of metal, దీన్నే ఏమంటారంటే వర్క్ ఫంక్షన్ అంటారు. వర్క్ ఫంక్షన్ డబ్ల్యూ అనేసి అంటాం. అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ కదా, ఫోటాన్ రిమైనింగ్ ఎనర్జీ ఆఫ్ ఇక్కడ ఎలక్ట్రాన్ అని రాద్దాం. ఎలక్ట్రాన్ ఎక్కడి నుండి వచ్చింది ఎలక్ట్రాన్ కు ఎనర్జీ? అబ్టైన్డ్ లేదా అబ్జార్బ్డ్ ఫ్రమ్, అని రాద్దాం. అబ్జార్బ్డ్ ఫ్రమ్, రిసీవ్డ్ అని రాయొచ్చు ఇక్కడ. రిసీవ్డ్ ఫ్రమ్ photon is converted into kinetic energy అన్నమాట. చూడు ఈ సెంటెన్స్ చూడండి. when photon strikes the surface of metal, some part of energy of photon is used to remove the electron from the metal surface. ఇందాక అదే కదా చెప్పాను, మెటల్ సర్ఫేస్ లో ఆటమ్స్ ఉన్నాయి, ఈ ఆటమ్స్ లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ ఫోటాన్ తో ఈ ఎలక్ట్రాన్స్ స్ట్రైక్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఢీ కొట్టినప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ ఎలక్ట్రాన్ ను మెటల్ సర్ఫేస్ నుండి అంటే ఆటమ్ నుండి తీసి బయట పెట్టాలి. దాన్నే మనం వర్క్ ఫంక్షన్ అనేసి అంటాం. నెక్స్ట్ రిమైనింగ్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫోటాన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. అంటే E ఈజ్ ఈక్వల్ టు W ప్లస్ KE అనేది వస్తుంది. W ప్లస్ KE. ఓకేనా? దిస్ వన్. సో ఈ అంటే ఏమి? ఎనర్జీ ఆఫ్ ఫోటాన్. ఫోటాన్ దేంట్లో ఉంటుంది? ఫోటాన్ ఆఫ్ లైట్ లో ఉంటుంది అనమాట. దిస్ ఈస్. అండ్ W అంటే ఏమి? W ఈజ్ నథింగ్ బట్ వర్క్ ఫంక్షన్. వర్క్ ఫంక్షన్ మీన్స్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఇది వర్క్ ఫంక్షన్ అంటే ఎనర్జీ అనమాట. amount of energy required to remove the electron from the surface of the metal, or amount of energy required to remove the electron from the atom present on the surface of metal. Metal యొక్క సర్ఫేస్ లో ఉండే ఆటమ్స్ లోని ఎలక్ట్రాన్ ను జస్ట్ టు రిమూవ్, దానికి కావాల్సినటువంటి ఎనర్జీను వర్క్ ఫంక్షన్ అనేసి అంటారు. అండ్ KE ఈజ్ కైనెటిక్ ఎనర్జీ. ఇదన్నమాట. ఓకే, కైనెటిక్ ఎనర్జీ. నా ఇప్పుడు ఏం చేద్దామంటే,
E is equal to Planck's equation అప్లై చేద్దాం. Planck E is equal to E అంటే మీ h nu కదా, h nu is equal to h nu naught plus half mv square, half mv square. ఇక్కడ ఏమి h అంటే Planck's constant అంటాం. నెక్స్ట్ nu అంటే frequency of light, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ తర్వాత nu naught, దీన్ని థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. ఇది కూడా దిస్ వన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. m ఈజ్ మాస్ ఆఫ్ ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్, అదే కదా పరిగెత్తేది, ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్, బయటకు వచ్చినటువంటి ఎలక్ట్రాన్. అండ్ v ఈజ్ వెలాసిటీ ఆఫ్ ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్ ఇదన్నమాట. ఓకే, దిస్ వన్. ఇక్కడ ఒక టర్మ్ వచ్చింది, అన్ని కూడా ప్లాంక్స్ కాన్స్టెంట్. ఓకే, 6 పాయింట్ ఆ వాల్యూ రాసుకుంటాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ తెలిసింది, ఇందాక చెప్పాను. మాస్ ఆఫ్ ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్, వెలాసిటీ ఆఫ్ ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్. ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అని వచ్చింది. ఏమి థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ మీన్స్ ఇట్ ఈస్ ద మినిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎనీ పర్టికులర్ మెటల్. అదే ఇందాకే చెప్పాను మీకు, ఏమది, అన్ని మెటల్స్ పైన ఒకే ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ సరిపోదు. అన్ని మెటల్స్ పైన ఒకే ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ను ప్రొజెక్ట్ చేస్తే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగదన్నమాట. ఓకేనా. సో ఇంకా మనకు ఐఐటి నీట్ లెవెల్లో చాలా దీనికి సంబంధించిన విషయాలు చాలా డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రజెంట్కి ఇంత మాత్రం రాసి సరిపోతుంది అనమాట. ఓకేనా. ఎస్, దిస్ ఈజ్ అబౌట్ దట్ క్వశ్చన్. థ్యాంక్ యూ.